Hi, all of you. Hi. Good evening, Shravani garu. సో హాయ్ ఆల్ ఆఫ్ యూ. సో వాయిస్ ఓకేనా? వాయిస్ క్లియర్గా ఉంది కదా? సో జీడీకి సంబంధించి 499కి అయితే అందించడం జరుగుతుంది. ఎస్ఎస్సి ఎంటీఎస్, సిహెచ్ఎస్ఎల్ అండ్ సిజిఎల్ ఏ కోర్స్ అయినా సరే మీకు సో బెస్ట్ అనేది అందించడం జరుగుతూ ఉందండి. ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి పీడిఎఫ్ అండ్ వీడియో క్లాసెస్, ఎన్సీఆర్టీ బిట్స్, ప్రాక్టీస్ బిట్స్ అండ్ పీవైక్యూస్, వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ మరియు అండ్ ముఖ్యంగా ఒక 1 lakh బిట్స్ కూడా అయితే అందించడం జరుగుతూ ఉందండి. సో ఇంకెవరైనా సరే మన యొక్క క్లాసెస్ అనేవి తీసుకోకపోతే వెంటనే ప్లే స్టోర్ నుంచి పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసి కోర్సెస్ అనేది ఫస్ట్ చూడండి. సో కోర్సెస్ నచ్చితే అప్పుడు పర్చేస్ అనేది చేసుకోండి సార్. సో వాయిస్ అనేది క్లియర్గా ఉంది కదా? ఎస్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. రఘు గారు, సార్ ఎస్ఎస్సి జీడీ 1 చేంజ్ అయ్యింది, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చేంజ్ అవుతుందా సార్? చేంజ్ అయింది, క్వశ్చన్ పేపర్ ఏమి చేంజ్ అవ్వదండి, ప్యాటర్న్ అదే మనకు. సో 2020 ఓకే. సో టైం దొరికిందంటే సో మ్యాక్సిమం మనకు మేలో ఎగ్జామ్ ఉంటుందండి, ఓకేనా? ఎస్, గుడ్ ఈవినింగ్ నారుటో ప్రవళిక, గుడ్ ఈవినింగ్. హాయ్ నాన్ కదిరికిరే సార్, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? అంకిత గారు, మేలో ఉంటుందండి ఎగ్జామ్ వచ్చేసి. సార్ ఐ ఫెయిల్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ హైకోర్టు ఎగ్జామ్ రాస్తా సార్. ఆల్ ద పేషెంట్. గుడ్ ఈవినింగ్ క్రిష్. ఓకే, సో అందరూ లైక్ చేయాలి ఒక్కసారి. ఫస్ట్ లైక్ చేసేయండి, స్టార్ట్ చేద్దాం. అందరూ లైక్ చేసేసేయాలి ఒకసారి. సో రైట్, హాయ్ మామ. రైట్ సార్. సో అరుణ్ జీతం అంట 50% తగ్గించబడింది, ఆ తర్వాత 50% పెంచబడింది. అతను ఎంత శాతాన్ని కోల్పోతాడంట? అరుణ్ శాలరీ వాజ్ డిక్రీజ్డ్ బై 50% అండ్ సబ్సిక్వెంట్లీ ఇంక్రీజ్డ్ బై 50%. దెన్ హౌ మచ్ పర్సంటేజ్ డిడ్ ద లాస్ అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. సో సేమ్ పర్సంటేజ్లు ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఏమవుతుందంటే సో లాస్ అనేది అవుతుందండి, ఓకే. సో లాస్ అనేది వస్తుంది. సార్ వీడియో స్ట్రక్. ఓకే అండి, ఫ్యూ సెకండ్స్, ఓకేనా? ఫ్యూ సెకండ్స్. సో ఒక్క సెకండ్ వెయిట్ చేయండి, ఆన్సర్ అనేది చూద్దాం. సో అంతలో మీరు క్వశ్చన్ అనేది విన్నాం కదా, సో దాని ఆన్సర్ అనేది ట్రై చేయండి, ఓకే. రైట్. సో అరుణ్ జీతం 50% ఫస్ట్ తగ్గించబడిందంట, అయితే మరలా తన 50% అనేది పెంచబడింది. ఇలా 2 విధాలుగా జరిగినప్పుడు ఓవరాల్గా ఎంత పర్సంటేజ్ అనేది కోల్పోయాడు అని అడుగుతూ ఉన్నాడండి, ఓకే. ఎస్, గుడ్ ఈవినింగ్ గంగా గారు, గుడ్ ఈవినింగ్. 25% నాట్ వెరీ గుడ్ అన్న, సూపర్. సో ఒక లైక్ చేయాలి అందరూ కూడా ఒకసారి, ఓకే. రైట్, చూడండి. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఎప్పుడైనా సరే 2% మనకు కనిపించింది అంటే సో A+B+AB/100 రాసుకోమని చెప్పాను, ఓకే. సో ఆ విధంగా కూడా చేయొచ్చు, లేదు 100 అనుకుంటూ కూడా చేయొచ్చు అండి. సో దీన్ని తీసుకుంటే A+B+AB/100. ఇక్కడ ఈ ఫార్ములానే ఫిక్స్ కాదండి, తగ్గించబడింది అంటే మైనస్ వేయాలి, పెంచబడింది అంటే ప్లస్ వేయాలి, ఓకేనా? సో రైట్, మరి ఇది ఏమవుతుంది సార్ అంటే ఫస్ట్ తగ్గించబడింది అంటే -50
ప్లస్ 50 ప్లస్ ఆర్ మైనస్ సో AB/100 అంటే -50 ఇంటూ 50/100 సార్ 50/100 51లో 52 2 1లో 2 25 సో మైనస్ వచ్చింది ఇక్కడ మైనస్ వచ్చింది ఓకే సో 50కి 50కి క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఫైనల్గా మనకు 25% మైనస్ వచ్చింది కాబట్టి అంటే ఏమవుతుంది అక్కడ డిక్రీజ్ అవుతుంది ఏమవుతుంది డిక్రీజ్ అవుతుంది సో 25% అనేది మన ఆన్సర్ అవుతుంది రైట్ సో ఈ విధంగా చేయొచ్చు లేదనుకున్నప్పుడు 100 అనుకుందాం సో ఫస్ట్ తగ్గించబడిందంట 50/100 తర్వాత పెంచబడింది 150/100 సో -100 సార్ 100కి 100 క్యాన్సిల్ ఈ 2 zeros కి 2 zeros క్యాన్సిల్ 15 5s 75 15 5s 75 మరి ఇది 100లో తీసేస్తే ఏమొస్తుందండి -25 వస్తుంది -25 అంటే అర్థం సో డిక్రీజ్ అని అర్థం అండి ఓకేనా ఎంతతో కోల్పోయాడంటే 25% అనేది కోల్పోయాడంట ఓకే సో రైట్ సో అర్థమైందని అనుకుంటా ఉన్నా సో పర్సంటేజ్ 2% ఎప్పుడైనా ఇచ్చినప్పుడు అది యూజ్ చేసుకుంటే మనకు తొందరగా ఆన్సర్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది సార్ ఓకే ఎస్ అండి వెరీ గుడ్ సార్ వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ ఎస్ నాయక్ గారు గుడ్ ఈవినింగ్ అండి హాయ్ గుడ్ ఈవినింగ్ లక్ష్మణ్ గుడ్ ఈవినింగ్ గౌతమి గుడ్ ఈవినింగ్ సో లైక్ చేయాలి అందరూ కూడా ఒకసారి ఒక లైక్ చేసి ఆన్సర్ అనేది స్టార్ట్ చేయాలన్నా రైట్ సింప్లిఫికేషన్ ఇచ్చాడు ఇక్కడ చాలా ఈజీ క్వశ్చన్ ఇచ్చేసాడు సో క్రింది సమాస్ అని సూక్ష్మీకరించండి అన్నాడు ఇక్కడ ఓకేనా సో సింపుల్ క్వశ్చనే కదా ఇది సో రైట్ సో 3 ప్లేస్ ఇచ్చాడు డివిజిబుల్ ప్లేస్లో మనం సో 28/35 ఇంటూ 15 సార్ ప్లస్ 4 - 12 ఓకే డైరెక్ట్ రాస్తా ఉన్నా సార్ 4లో 28 5 5 1లో 5 3 సో 4 3లో 12 12 క్యాన్సల్ సార్ 3 + 4 వచ్చేసి 7 3 + 4 వచ్చేసి 7 సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నా సో సౌమ్య గారు 26 కాదండి చెక్ చేయాలి ఒకసారి ఓకే ఎస్ వెరీ గుడ్ సూపర్ అన్న ఎస్ కృష్ణ నారిటో ప్రవళిక జాష్ శ్రావణి సౌమ్య ఎస్ గౌతమి గారు చెక్ చేయాలి 6 ఆప్షన్లో 6 లేదు కదా నాన్న ఎస్ వెరీ గుడ్ అండి వెరీ గుడ్ సార్ ఓకే సో సింపుల్ క్వశ్చన్ ఎప్పుడు కూడా మిస్టేక్ చేయకూడదు సో దానివల్ల నష్టపోతాం మన యొక్క ర్యాంక్ అనేది కోల్పోతుంది గుర్తుపెట్టుకోవాలి సార్ ఓకే రైట్ నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ ఒక మోటార్ సైకిల్ తన ప్రయాణంలో మొదట 60 కిలోమీటర్ వేగంతో 60 కిలోమీటర్ దూరాన్ని సగటున 40 కిలోమీటర్ వేగంతో ప్రయాణించిందంట మిగిలిన ప్రయాణాన్ని అంటే 90 కిలోమీటర్ దూరాన్ని 45 కిలోమీటర్ వేగంతో ప్రయాణించింది అయితే మొత్తం ప్రయాణంలో మోటార్ సైకిల్ మొత్తం సగటు వేగం ఎంత సగటు వేగం సో ఇక్కడ డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ కాదు డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ అయినప్పుడు సో డైరెక్ట్గా 2xy/x+y అనేది యూజ్ చేయొచ్చు బట్ ఇక్కడ డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ ఇవ్వలేదు కాబట్టి ఏం చేయాలి సార్ అంటే సో టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అనేది రాయాల్సి ఉంటుంది ఓకే ఎస్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం గౌతమి ఓకే నాన్న గౌతమి ఎస్ ఆదిత్య ఎస్ చూడండి సో 60 కిలోమీటర్ దూరము అండ్ స్పీడ్ ఇచ్చాడు మనకు టోటల్ డిస్టెన్స్ టోటల్ టైం కావాలంటే సార్ యావరేజ్ స్పీడ్ వచ్చేసి టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం 60 కిలోమీటర్ల దూరాన్ని ఇచ్చాడు ఇక్కడ 40 కిలోమీటర్ వేగం సో 60 కిలోమీటర్ దూరాన్ని 40 కిలోమీటర్ వేగంతో వెళ్తే 3/2 అవర్స్లో అయితే చేరుకుంటాడు 3/2 అవర్స్లో అయితే చేరుకుంటాడు మరి ఇక్కడ 90 కిలోమీటర్ దూరాన్ని 45 కిలోమీటర్ వేగంతో వెళ్తున్నాడంటే మరి ఎంత సార్ ఇది 90/45 అంటే ఇక్కడ 2 అవర్స్లో చేరుకుంటాడు 2 అవర్స్లో మరి టోటల్ టైం ఎంత సార్ ఇక్కడ టోటల్ టైము 60 టోటల్ డిస్టెన్స్ 60 + 90 150 కిలోమీటర్లు బై టోటల్ టైం ఇక్కడ 2 అవర్స్ ఇక్కడ 3/2 అవర్స్ 2 అవర్స్ 3/2 అవర్స్ 2 అవర్స్ ప్లస్ 3/2 అవర్స్ టోటల్గా 150 కిలోమీటర్స్ని సార్ 2 2 4 7/2 7/2 అంటే ఈ 2 పైకి వెళ్ళిపోతుంది కదా సో 150 ఇంటూ 2/7 ఓకే సో మరి ఏమవుతుందంటే 300/7 సో మనం ఈ 4 మార్కులు లెక్క చేస్తున్నామా సొంత మొత్తం రాసుకొని వెళ్ళడానికి
అర్థమవుతుందా? సో మొత్తం రాసుకుంటూ కూర్చుంటే టైం సరిపోతుంది మనకు, అక్కడ అబ్జర్వ్ చేయాలి ఒకసారి. ఓకే రైట్ సార్. సో 7 4 28 అన్నింటిలో 4తో స్టార్ట్ అయ్యి ఉండాలి. ఇంకా ఇక్కడ 7 4 28 అంటే 2 ఉంటుంది, 7 2 14 అంటే 42 సంథింగ్ రావాలి. అన్నిటిలో ఉంది, ఎగ్జాక్ట్లీ రాదు. సో రైట్, 7 2 14 అంటే 6 ఉంటుంది, 6 0 7 8 56 అంటే 42.8. 42.8 ఎక్కడ ఉంది నా? ఆప్షన్ డి 42.8. ఎస్, వెరీ గుడ్ అండి, సూపర్, వెరీ గుడ్ లక్ష్మణ్. ఎస్ నాన్న, ఓకే. సో అందరూ లైక్ చేయాలి, ఒక్క లైక్ చేయాలి నన్ను అందరూ కూడా. సో ఎగ్జామ్ మనకు మేలో ఉంటుంది, ప్రతి ఒక్కరూ టైం దొరికింది, ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి దాన్ని. ఓకేనా? ప్రతి ఒక్కరు వినియోగించుకోండి, టైం దొరికింది కదా అనేసి టైం వేస్ట్ చేయొద్దు, ఐపీఎల్ పైకి వెళ్ళిపోవద్దు. సో టైం దొరికింది కదా అనేసి ఓకే, సో టైం వేస్ట్ చేసుకోవద్దు. సో మనకు ఒక నెల కానీ ఒక 20 days టైం దొరికినా చాలండి, కనీసం 10 మార్కులు సంపాదించుకోవాలి. ఓకే ఎస్. నెక్స్ట్ వన్ చూడండి సార్. ఒక దుకాణదారుడు ఒక వస్తువు ప్రకటన వేళ 40% పెంచాలని నిర్ణయించుకున్నాడు. అతని వస్తువును అసలు ప్రకటిత వేళ విక్రయించాలంటే ఎంత శాతం తగ్గింపు ఇవ్వాలంట, ఎంత శాతం తగ్గింపు ఇవ్వాలని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. ఓకే, చెప్పాలని ఆన్సర్ చేయాలి, ప్రతి ఒక్కరూ కూడా ఆన్సర్ చేస్తూ ఉండాలి. సో మీరు ఆన్సర్ చేస్తూ ఉండాలి. గుడ్ ఈవినింగ్ సత్య. ఆప్షన్ డి 28. గుడ్ ఈవినింగ్ కర్నూల్, గుడ్ ఈవినింగ్. రైట్, చూడండి. సో మనకి ఏమి ఇచ్చాడంటే 100 రూపాయలు ఉందండి. 100 రూపాయలు ఉండేది అది 140% అయింది. అంటే 40% పెంచారంట. పెంచితే కలపాలి, తగ్గిస్తే 100లో నుంచి తీసేసేయాలి, అంతే, ఇంకేమీ లేదు. రైట్. సో మరి ఇప్పుడు ఏమన్నాడంటే ఎంత శాతం అంటే నేను ఎంత కొనను అంతకే అమ్మాలి అంటే నేను ఎంత శాతం డిస్కౌంట్ ఇవ్వాలి వాళ్ళకి. సో ఎంత తగ్గింపు ఇవ్వాలన్నాడు. తగ్గింపు అంటే ఏంటి? డినామినేటర్లో హయ్యర్ వాల్యూ వేయాలి, డినామినేటర్లో హయ్యర్ వాల్యూ, పైన డిఫరెన్స్ ఇంటూ 100. ఆల్వేజ్ ఇదే ఫార్ములా. ఒకవేళ ఎంత పెంచాలి అన్నాడు అనుకోండి, ఎంత పెంచాలి అంటే కింద లోవర్ వాల్యూ వేయాలి, క్రిందన లోవర్ వాల్యూ వేయాలి. ఓకే రైట్, ఎనఫ్ సార్. సార్ డిఫరెన్స్ ఎంత? 40. మరి తగ్గింపు అన్నాడు కాబట్టి హైయర్ వాల్యూ వేయాలి, 140 ఇంటూ 100%. సో 0కి 0 క్యాన్సిల్, 2 2 2 7 అంటే 200/7. 200/7 అంటే 2/7 అంటే ఎంత వస్తుంది? 28ఏనా? 2/7 అంటే ఏమొస్తుంది? 28. 2/7 అంటే 28. ఎస్, వెరీ గుడ్ అండి. హైకోర్టు ఎగ్జామ్ గుడ్ వేసినా. సో మంచి జాబే, బట్ కొంచెం కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. చదివితే మనకు జాబ్ వస్తుంది. సో ఎందుకు? ఓకేనా? సో చదవాలి. ఎస్, 14 సెంటీమీటర్ల భుజం ఉన్న ఒక ఘనం నుండి సమఘనం నుండి సాధ్యమైనంత పెద్ద ఘనం లెక్కించబడింది, పెద్ద గోళం లెక్కించబడింది. దాని యొక్క ఘనపరిమాణం ఎంత? దాని యొక్క ఘనపరిమాణం ఎంత అని అడుగుతా ఉన్నాడు. ఏ లార్జెస్ట్ పాసిబుల్ స్పేర్ ఇస్ కర్వ్డ్ ఫార్ములా క్యూబ్ ఆఫ్ సైడ్ ఇస్ 14 సెంటీమీటర్స్. వాట్ ఈస్ ద వాల్యూమ్ ఇన్ సెంటీమీటర్స్ అంట. వాట్ ఈస్ ద వాల్యూమ్? సెంటీమీటర్స్. ఓకే, సో ప్లీజ్ లైక్ చేయాలని అందరూ కూడా ఒకసారి లైక్ చేయాలి, ప్రతి ఒక్కరూ కూడా. ఓకే, సో రైట్. సో ఒక సమఘనం అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఘనం అనుకుందాం కాసేపు. సో దీంట్లో ఇక్కడ నుంచి వాడు ఏమి ఇచ్చాడంటే ఒక భుజం ఇచ్చాడు ఇలా. సో ఎంత అంట? మొత్తం 14 అయితే ఒక భుజం ఎంత అవుతుంది? 7 అవుతుంది. అయిపోయిందా? రైట్. సో దీని నుంచి ఆన్సర్ చేయాలి ఇప్పుడు. సో 4/3 πr3. సో ఇక్కడ పాయింట్లు ఉంది కదా. సో 11 టేబుల్ చెక్ చేయొచ్చా? చేయొచ్చు, ఒకవేళ ఉంటే చెక్ చేసుకోండి. సో 4/3 ఇంటూ 22/7 ఇంటూ r³ అన్నాడు. సో 7 ఇంటూ 7. సో 7 క్యాన్సల్ అంటే ఏమొస్తుంది సార్ అంటే 49 ఇంటూ 88. 49 ఇంటూ
88. సో 8 9ల 72, 8 4ల 32, సో 39 ఇంటూ 392. సో 2 1 13 and 4 బై 3నే కదా, బై 3నేనా? ఓకే రైట్. అంటే ఇప్పుడు ఏమొస్తుంది నాకు 3తో కట్ చేస్తే, సో 3 1s 3, 1తో స్టార్ట్ అయ్యి ఉండాలి. 1తో స్టార్ట్ అయ్యి ఉండాలంటే ఒక ఆప్షన్ ఎలిమినేట్. సో 3 1s 3 అంటే 1 3 ఉంటుంది. 3 4s అంటే 1 4 ఉండాలి. 1 4 ఉండే ఆప్షన్ ఇక్కడ ఒకటే ఉన్నట్టుంది చూడండి. 1 4 ఆప్షన్ ఒకటే ఉందనా. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఎవరు కూడా క్యాలిక్యులేటర్ యూజ్ చేయొద్దండి దయచేసి, ఎవరు కూడా క్యాలిక్యులేటర్ యూజ్ చేయొద్దు. ఓకే, సో మీకు మీరుగానే ట్రై చేయాలి. ఎప్పుడైనా మ్యాక్సిమం మీకు మీరుగానే ట్రై చేయాలి. ఓకేనా? సో మీకు మీరుగానే మీ యొక్క మైండ్ మరి మీ యొక్క హ్యాండ్ మాత్రమే పనిచేసినప్పుడే మనకు ఉద్యోగం వస్తుంది. ఓకేనా? సో ఎందుకు అంటున్నాను సార్ అలా అంటే, సార్ నేను అందరికంటే ముందు పెట్టాలి అనే ఆలోచన కాకుండా, సో మనం ఆన్సర్ కామెంట్ వస్తున్నాయి కదా దాన్ని పక్కన పెట్టేసేయండి. కామెంట్స్ అనేవి కామన్ అనేవి అలా వస్తూ ఉంటాయి. అందరూ పెడుతున్నారు కదా నేను వెనుక అయిపోతున్నానని ఏమీ ఆలోచించొద్దు. వాళ్ళు కొంచెం స్పీడ్గా ఉన్నారు కాబట్టి ముందు పెడతా ఉన్నారు. సో మనం కూడా అలానే ప్రిపేర్ అయ్యి ఉంటే సో మనం కూడా స్పీడ్గానే పెట్టచ్చు. లేదు వాళ్ళు ముందు పెడతా ఉన్నారు, నేను వాళ్ళకంటే ముందు పెట్టాలి, నేను క్యాలిక్యులేటర్స్ ఇప్పుడు అంటారు ఒకరు వచ్చి, సార్ క్యాలిక్యులేటర్ దీన్ని బై 3 అంటే 14 వస్తుంది, 14 ఎక్కడైతే ఉంటుందో అదే ఆన్సర్ పెడతారు. సో క్యాలిక్యులేటర్ వల్ల ఉపయోగం లేదు. ఓకే రైట్ సార్. నెక్స్ట్ వన్ చూడండి. ఏ మరి బిలో ఒక పనిని వరుసగా 10 రోజులు మరియు 40 రోజుల్లో చేయగలరంట. ఇద్దరు కలిసి సింపుల్ క్వశ్చన్ అండి. ఇది చాలా చిన్న క్వశ్చన్. హైకోర్టు హై మార్క్స్ రావాలి సార్ కోర్టు ఎగ్జామ్కి. అవునండి, కొంచెం హెవీగానే రావాలి. ఎందుకంటే మెంటల్ ఎబిలిటీనే మనకు 40 మార్కులు ఇచ్చాడు. 41 దగ్గర 31 ఎగ్జామ్కు. ఓకేనా? హైకోర్టుకి అయితే కొంచెం కట్ ఆఫ్ ఎక్కువగానే ఉంటుంది. సో బాగా చదివితే మనకే ఉద్యోగం వస్తుంది నాన్న. సో ఆ కట్ ఆఫ్లో కూడా నువ్వే ఉంటావు కదా, గుర్తుపెట్టుకోండి. ఓకే ఎస్ సూపర్ అన్న లక్ష్మణ్, వెరీ గుడ్. సో అందరూ చేయాలన్నది నాకు ఆన్సర్, ప్రతి ఒక్కరూ చేయాలి. ఝాన్సీ వెరీ గుడ్. శ్రావణి, క్రిష్, గౌతమి, ప్రవళిక, జాన్స్ వెరీ గుడ్. సత్య ఎస్. ఒక రైట్ చూడండి, ఇద్దరు కలిసి అన్నాడు కదా. సో ఏ అనే పర్సన్ ఇక్కడ 10 రోజులు, బి అనే పర్సన్ ఇక్కడ 40 రోజులు సార్. ఎల్సిఎం ఏమవుతుంది? ఎల్సిఎం 40 అవుతుంది కదా. సో 10 4ల 41. సో టోటల్ బై ఎంత నన్ను ఇద్దరు కలిసి అంటే ఒకడు 4 యూనిట్లు క్యారీ చేస్తే ఇంకొకడు 1 యూనిట్ క్యారీ చేస్తూ ఉన్నాడు ఒక రోజుకు. మరి ఇద్దరు కలిసి ఒక రోజుకి ఎన్ని ఇటుకలు మోస్తూ ఉన్నారు? 5 ఇటుకలు. అలాంటి మొత్తం ఇటుకలు ఎన్ని ఉన్నాయి? 40 ఉన్నాయి. మరి ఒక రోజుకి 5 ఇటుకలు చొప్పున మోస్తే 40 ఇటుకలు మోయడానికి వాళ్ళకి ఎన్ని రోజులు పడుతుంది? మరి 8 రోజులు పడుతుంది. 8 రోజులు పడుతుంది. ఓకే సూపర్ అండి. చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా మిస్టేక్ చేయకూడదు. ఓకే రైట్. నెక్స్ట్ చూడండి. రియా తన వస్తువులపై 12% తగ్గింపును మరియు నగదు రూపంలో చెల్లించే వినియోగదారులకు అదనంగా 6% తగ్గింపును అందిస్తూ ఉందంట. ఒక కస్టమర్ నగదు చెల్లిస్తే 2400 రూపాయలు ముద్రించబడిన ఫ్యాన్ కోసం ఎంత చెల్లించాలి అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. ఓకేనా? అంటే 2 వరుస డిస్కౌంట్లు ఇస్తూ ఉన్నాడు మనకు. 2 వరుస డిస్కౌంట్లు ఇచ్చి తన యొక్క ముద్రిత వేల ఎంత? 2400 అంట. వరుస డిస్కౌంట్లు, ఒకటి 12%, ఇంకొకటి 6%. ఓకేనా? ఓవరాల్గా ఆ ఫ్యాన్ కోసం ఎంత, ముద్రించబడిన ఫ్యాన్ కోసం ధర ఎంత, ఎంత చెల్లించాలి? ఓకేనా? ఎంత చెల్లించాలి? ఎస్ గుడ్ ఈవినింగ్ యశోద, గుడ్ ఈవినింగ్ అండి. లైక్ చేయాలి నన్ను అందరూ కూడా, ఒకసారి ఒక్క లైక్ చేయాలి. ప్రతి ఒక్కరూ కూడా వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేయాలి. సో మీరు లైక్ చేస్తే సపోర్టింగ్గా ఉంటుంది. జస్ట్ చెప్పాలని ఆన్సర్ చేయాలి, ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయాలి. లాస్ట్ 28. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. లెవెన్ మల్టిపుల్. వెరీ గుడ్. చూద్దాం ఒకసారి. సో నాకు దాని యొక్క వాల్యూ ఇచ్చారు ఇక్కడ
2400 అండి. 2400 దాని ఎంఆర్పి. ఇప్పుడు దాన్ని 12% డిస్కౌంట్ ఇచ్చారు. మనం ఏదైనా ఒక షాప్కి వెళ్ళినప్పుడు డిస్కౌంట్ ఇచ్చారు. 100 రూపాయలు ఉండే వస్తువును 12% డిస్కౌంట్ ఇచ్చారంటే మనం ఎంత పే చేస్తాం ఆ షాప్కు? 88 రూపాయలు అయితే పే చేస్తాం, అవునా? సో రైట్, 88 రూపాయలు పే చేయాలి. తర్వాత ఇలా ఫోన్పే, గూగుల్ పే కాకుండా క్యాష్ రూపంలో ఇస్తే ఇంకొక 6% మీకు డిస్కౌంట్ ఇస్తా ఉన్నారంట. నువ్వు ఏం చేస్తావంటే, సార్ 2400ని ఇది ఒక 12%, ఇది ఒక 6%, టోటల్గా నాకు 18% డిస్కౌంట్ ఇచ్చారు. సో నేను ఇంకా 82%కి కట్టేస్తాను సార్ అంటావు. ఓకేనా? సో రైట్, ఇలాంటప్పుడు ఏంటంటే పోతుంది. అలా ఎప్పుడు కూడా వరుస డిస్కౌంట్లు అంటే ఎప్పుడైనా సరే మనం 100 రూపాయల పైన 88 రూపాయలు పే చేస్తే మరలా నీకు ఇచ్చినటువంటి 88లో 6% పే చేయాలి. కానీ ఓవరాల్గా 12 + 6 18% అనేసి మనం పే చేయకూడదు ఎప్పుడు కూడా. ఓకే రైట్. సో తర్వాత 6% ఇచ్చారంట, మరి ఎంత పే చేయాలి? నేను 94 రూపాయలు పే చేయాలి. ఓకే రైట్. 2 zeros కి 2 zeros క్యాన్సల్, 2 zeros కి 2 zeros క్యాన్సల్. 100 అలా విడిచిపెట్టండి, పైన 5 అనేది లేదు. సో ఎందుకంటే న్యూమినేటర్లో 2 మరియు 5 ఉంటేనే డినామినేటర్ 100ని కట్ చేయడానికి ట్రై చేయాలి. సో పైన ఎక్కడ కూడా 5 అనేది లేకపోతే 100ని అలా విడిచిపెట్టండి. ఓకే రైట్. ఫస్ట్ డిజిట్ ఒకసారి చెక్ చేద్దాం సార్. 4 8 ఎంత? 32. 2 4 ఎంత? 8. అంటే లాస్ట్ డిజిట్ ఏం రావాలి? 8 రావాలి. లాస్ట్ డిజిట్ 0 ఉంది, లాస్ట్ డిజిట్ 0 ఉంది, లాస్ట్ డిజిట్ 0 ఉంది, లాస్ట్ డిజిట్ 8 ఉంది. సో ఆప్షన్ డి అనేది నా ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఎస్. సో కొంతమంది ఇప్పుడు సార్ ఇక్కడ 88 ఉంది కదా, 88 అంటే 11 యొక్క మల్టిపుల్ కదా అంటాం. ఎస్, సాటిస్ఫైడ్. కానీ దానికంటే ఈజీగా ఫస్ట్ డిజిట్ ఒకవేళ 2 ఉంటే అప్పుడు ఇంకొక డివిజిబిలిటీ రూల్ అనేది యూజ్ చేసుకునే వాళ్ళం. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్ సార్. ఒక సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం అంట √5043/4. అయితే సమబాహు త్రిభుజం యొక్క భుజం పొడవు ఎంత? భుజం పొడవు ఎంత అని అడుగుతా ఉన్నాడు సార్. ఓకే ఎస్, ప్లీజ్ లైక్ చేయాలని అందరూ కూడా. వెరీ గుడ్ గణేష్ గారు, వెరీ గుడ్ అండి. వెరీ గుడ్ నాన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యానికి ఫార్ములా తెలియాలి. సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యానికి ఫార్ములా తెలియాలి. సో అప్పుడే మన యొక్క ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. ఓకే రైట్, చెప్పాలి, ఆన్సర్ చేయాలి. 211 × 94 × 100. ఏది బిఫోర్ లక్ష్మణ్? చెప్పాలి, ఆన్సర్ చేయాలి. ఓకే, సమబాహు త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా ఏంటి? √3/4a². ఈ క్వశ్చన్ వాల్యూ మనకి ఇచ్చే √5043/4 అంట. 50. ఓకేనా? రైట్. ఎస్ సార్. ఓకే, చూద్దాం నాన్న. ఓకే రైట్. సో ఈ 4కి క్యాన్సిల్ అయిపోతుంది, మొత్తానికి కాదు అక్కడ. ఓకేనా? సో 4 యొక్క మల్టిపుల్ రాయొచ్చు. 3 1 3. సో 164 అంటే √1681 × 3. 1681 × 3. సో అంటే ఇప్పుడు ఇది పెర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేద్దామా? రైట్. సో 1 ఉందంటే 1, 4 అంటే 4, ఇక్కడ 9 కూడా వస్తుంది, అండ్ 4. 45 తీసుకుంటే 5 5 25, 5 4 5 20, అంటే దీనికంటే తక్కువ ఉండాలి. అంటే దీని యొక్క స్క్వేర్ అవ్వచ్చు, అది ఒకసారి చెక్ చేశారనుకో. సో 1 16, 4 1 4, 4 2 8. సో 1681. ఎస్, 1681 సాటిస్ఫైడ్ కదా? సో ఏమొచ్చిందని అంటే ఇక్కడ
41 root 3 equals to root 3a square. So root 3 cancel. A square equals to 41. అక్కడ అడిగింది ఏంటంటే భుజం అడిగాడు కాబట్టి రూట్ 41 ఆప్షన్ ఏ రూట్ 41 స్క్వేర్ రూట్ 47 నారుటో చెక్ చేయాలన్నా వీడియో స్ట్రక్ అవుతుందా? ఓకే, క్లియర్ అయిపోతుంది. ఒక్క సెకండ్, ఓకేనా? గుడ్ ఈవినింగ్ తారా, గుడ్ ఈవినింగ్. క్లాస్ రావడం లేదు సార్. ఒక్క సెకండ్, ఓకే. ఏ గోపి గారు రిపీట్ చేయాలా? ఓకే, చేస్తాను. ఒక సెకండ్. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం, ఓకేనా? జస్ట్ వెయిట్ ఫ్రెండ్స్. ఎస్ రామ్, థ్యాంక్ యూ. రైట్, ఓకే. అర్థం అవ్వలేదా? సో అర్థం కాలేదా అన్న? సో క్లియరా? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలా దీన్ని? నో క్లియర్ ఆర్ ఎక్స్ప్లెయిన్? సౌండ్ వస్తుందండి, ఓకేనా? సో అర్థమైందా? మళ్ళీ చెప్పమంటారా? మళ్ళీ చెప్పనా? అర్థమైంది? ఒకసారి ఒక కామెంట్ చేయాలి ప్రతి ఒక్కరు. ఎస్, వన్ సెకండ్. ఏమి లేదన్నా, మన ఫార్ములా తెలుసు కదా. సో రూట్ 3/4 ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు మనకి ఏమి ఇచ్చారంటే రూట్ 5043/4 నాన్న. సో 4 క్యాన్సిల్ అయిపోతే రూట్ 3a స్క్వేర్ ఈక్వల్స్ టు దీన్ని ఒక స్క్వేర్గా అంటే ఏదైనా ఒక పెర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చేలా కన్వర్ట్ చేయాలి దీన్ని. సార్ ఏమొస్తుంది అంటే 5043 అంటే 3 యొక్క మల్టిపుల్ వస్తుంది కాబట్టి సో 3 ఇంటూ సో 3 1 3 2 ఉంటుంది, 3 6 18, 3 8 24 1. ఓకే, సో ఇక్కడ ఏమొస్తుంది మరి సార్ 3 ఇంటూ 1681 అనేది ఏ నెంబర్ యొక్క స్క్వేర్ అవుతుంది మనకు? సో 1 ఉందంటే ఇక్కడ 16 ఉందంటే ఎగ్జాక్ట్లీగా సో మనకు మ్యాక్సిమం ఏమొస్తుంది? లేదనుకుంటే ఇలా ఫైండ్ చేయండి. ఒక స్క్వేర్ రూట్ అనేది మనకు ఫైండ్ చేయడం రాకపోతే డిజిట్స్ డబల్ డిజిట్ అనేది విడదీసి ఫస్ట్ డిజిట్ ఏదైతే ఉందో 1 రావాలి. 1 స్క్వేర్ చేస్తే 1 వస్తుంది, 9 స్క్వేర్ చేసిన 1 వస్తుంది. వాట్ ఈస్ ద నియరెస్ట్ స్క్వేర్ ఆఫ్ 16? సో 40 అంటే 4 అనేది స్క్వేర్ కాబట్టి సో 41 అవుతుంది, లేదా 49 అనేది ఈ యొక్క నెంబర్ అనేది స్క్వేర్ అవుతుంది. కానీ ఇక్కడ ఇది తీసుకోవాలంటే మిడిల్ అనేది మనకు తెలుసు కదా. 45 అనేది చాలా ఈజీగా స్క్వేర్ అనేది ఫైండ్ చేయొచ్చు. ఎలా సార్ అంటే 5ని 25గా రాయొచ్చు, 4 తర్వాత ఉండే నెంబర్ 5 కాబట్టి ఈ రెండింటి ప్రొడక్ట్ ఎంత సార్ అంటే 20. అంటే 20 25 ఇక్కడ ఉండే వాల్యూ కంటే ఇది పెద్దదిగా ఉంది కాబట్టి ఇది కాదు నా ఆన్సర్. అప్పుడు ఏమవుతుంది మరి 41, దాని యొక్క స్క్వేర్ నేనా 41. సో రూట్ 3a స్క్వేర్ ఈక్వల్స్ టు రూట్ 3 ఇంటూ 41. రూట్ 3 క్యాన్సల్. ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు 41. నాకు అడిగింది ఏంటి? ఏ అడిగాడు, భుజం అడిగాడు కాబట్టి ఏ ఈక్వల్స్ టు రూట్ 41 అవుతుంది. ఏ ఈక్వల్స్ టు రూట్ 41 అవుతుంది. ఓకే, క్లియర్? ఎస్, ఓకే నాన్న. రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. రాధిక 1845 విలువైన తన చెక్కునకు బదులుగా నాణ్యాలు ఇవ్వమని బ్యాంకు క్యాషియర్కు కోరిందంట. సో క్యాషియర్ ఆమెకు 3:5:7 నిష్పత్తిలో 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయల నాణ్యాలు ఉన్న ప్యాకెట్ను ఇచ్చాడు. ఆమె అందుకున్న అతి చిన్న నాణ్యాల మొత్తం విలువ ఎంత? అతి చిన్న నాణ్యాల మొత్తం విలువ ఎంత అని అడుగుతా ఉన్నాడు సార్ ఇక్కడ. ఓకే, హాయ్ బుజ్జి గారు. గౌతమ్ గారు క్లియర్ అయిందా? నాన్ ఖాదరిక్కరా
ఎస్ చెప్పండి అన్న దీని ఆన్సరు. ఎప్పుడైనా సరే మనకు నాణ్యాలకు సంబంధించినటువంటి రేషియో ప్రపోర్షన్ ఏదైతే ఉందో నిష్పత్తి అనుపాతం, దాంట్లో కంపల్సరీగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది నాణ్యాల పైన ఎస్ఎస్సిలో. సో మరి ఇప్పుడు ఎలా చేయాలి సార్ అంటే, ఎప్పుడైతే ఉన్నాయో కాయిన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో కాయిన్స్ ఫస్ట్ రాసుకోండి సార్. కాయిన్స్ అనేవి ఏమి ఇచ్చారంటే 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు. ఇప్పుడు తర్వాత ఏం రాసుకోవాలి సార్ అంటే, రేషియో ఇచ్చినటువంటి రేషియో ఏదైతే ఉందో దాన్ని రాయండి సార్. రేషియో సార్ 3:5:7, 3:5:7. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇచ్చేటటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో మనకు అక్కడ అమౌంట్ ఇచ్చారా లేకపోతే కాయిన్స్ ఇచ్చారా అని అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ మనకి ఇక్కడ అమౌంట్ ఇచ్చారంటే ఫైనల్గా ఇక్కడ ఏమొస్తుంది అంటే అమౌంట్ అనేది వస్తుంది, అమౌంట్. ఒకవేళ కాయిన్స్ ఇచ్చారనుకోండి డైరెక్ట్గా దీనికి ఈక్వల్ చేస్తే సరిపోతుంది, రైట్ సార్. 5 3 15 50:140. సో మొత్తం అమౌంట్ ఈక్వల్ సార్. మొత్తం అమౌంట్ ఎంత? 140 + 50 190, 205. మొత్తం పార్ట్స్ ఎన్ని? 205 పార్ట్లు. వాల్యూ మనకి ఇచ్చారు ఇక్కడ 1845 రూపాయలు. 1845 రూపాయలు అంట. మరి నాకేమి కావాలి ఇక్కడ? అందుకున్న అతి చిన్న నాణ్యాల మొత్తం విలువ అడుగుతూ ఉన్నాడు, కాయిన్స్ అడగట్లా, రైట్. మొత్తం అతి చిన్నదంటే 5 రూపాయలే కదా, దాని విలువ ఎంత మరి? సో 15 విలువ ఎంత? ఓకే రైట్. సో 15/205 × 1845. 5 ఎక్కం తీసుకుందాం, అన్నిటిలో 5 ఉంది కాబట్టి 5 ఎక్కం అవుతుంది ఇంకా. సో 5 4 20, 5 1 5, 5 3. ఓకే రైట్. కంపల్సరీగా నాకు 3 టేబుల్ ఉండాలి, బట్ అన్నిటిలో మ్యాక్సిమం 3 టేబుల్ ఉంటుంది. సో 41 కట్ చేసుకుంటే సో 44 4 1 4, 4 4 16. సో 205 and 5s. సో ఏమొస్తుంది? 135. 3 × 45 135. ఎస్ వెరీ గుడ్ నాన్న, సూపర్, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ, వెరీ గుడ్ నాన్న. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయాలి, ఓకేనా? సో కామెంట్ చేయాలి. సో కామెంట్ చేస్తే వెంటనే దానికి కామెంట్ ఓకేనా, రెస్పాండ్ అయ్యి ప్రతిదీ కూడా ఆన్సర్ చేయడానికి చూద్దాం, ఓకే? సో మీకు అర్థం కాకపోయినా కామెంట్ చేయండి, మళ్ళీ రిపీట్ చేద్దాం, నో ప్రాబ్లం, ఓకేనా? ఒక 10 or 5 minutes అటు ఇటు అవుతుంది, నో ప్రాబ్లం. సో రైట్, A+Bలో 4% అనేది A-Bలో 28% సమానమైతే A:B కనుగొనండి అన్నాడు ఇక్కడ. A:B. If 4% of A+B is equals to 28% of A-B, then find A:B అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ, ఓకే? ఎస్. సో అందరూ లైక్ చేయాలని, ఇంకా ఎవరైనా ఉంటే లైక్ చేయాలి, ఒక్కసారి ఒక కామెంట్, ఒక లైక్. సో ప్రతి ఒక్కరూ కామెంట్ చేయాలి, ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయాలండి, ప్లీజ్. సో మీరు లైక్ చేస్తేనే సపోర్టింగ్ ఉంటుంది, నాకు సపోర్ట్ చేయండి. 4-3 నారిటో, సూపర్ నాన్న, వెరీ గుడ్ శ్రావణి. 10th D, వెరీ గుడ్ నారిట్. ఖాదరిక్ర, గౌతమి, ఝాన్సీ, స్పీడ్గా రావాలి, రైట్. సో ఇక్కడ చూడండి ఆల్రెడీ పర్సంటేజ్ ఉంది, పర్సంటేజ్ క్యాన్సల్, ఓకే? సో 4 1 4 7, 4 1 4 7, అంతేనా? సారీ, అంతే. సో రైట్. సో A+B ఈక్వల్స్ టు A-B 7, ఓకే? సో రైట్, A+B, సో 7A - 7B, ఓకేనా? ఆ 7B ఇటువైపు వస్తే 8B అయిపోతుంది, ఇది అటువైపు పోతే 6A అయిపోతుంది. సార్ B/A ఈక్వల్స్ టు 2 3s 2 4s, సో 3/4. బట్ నాకు అడిగింది ఏంటి అక్కడ? A:B అడిగాడు కదా, A:B. సార్ 3/4 వచ్చిందని పెట్టేసామా, పోతాం. మనకు అడిగింది A:B అడిగాడు, సో ఏమొస్తుంది మరి? 4:3. సో ఆప్షన్ D అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఓకే? ఎస్, అయిగోండి రాకేష్, అందుకే చెప్పేది, ఓకేనా? సో చిన్న మిస్టేక్ అనేది పెట్టకూడదు నాన్న, చిన్న మిస్టేక్ పెట్టకూడదు, ఓకేనా?
ఎస్, వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ సార్, సూపర్ అండి, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. సో లైక్ చేయాలి అందరూ కూడా, ఒక్క లైక్ చేయాలి. రాకేష్, వెరీ గుడ్. సో ఎస్ఎస్సి జీడీకి సంబంధించి మిషన్ జవాన్తో మనం 499కి అయితే అందించడం జరుగుతూ ఉంది. ఎంటీఎస్ 749 అండ్ సిహెచ్ఎస్ఎల్ 749, సిజిఎల్ 749. ఈరోజే మనకు సిజిఎల్కి సంబంధించినటువంటి మెయిన్ రిజల్ట్స్ అయితే రిలీజ్ అయింది. సో ఓకే, అదేవిధంగా ఎన్సీఆర్టీ పీడిఎఫ్, ఎన్సీఆర్టీ వీడియో క్లాసెస్, ఎన్సీఆర్టీ బిట్స్, పీవైక్యూస్ వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ ప్లస్ 1 lakh బిట్స్ కూడా మనం చాప్టర్ వైజ్గా అయితే ఎగ్జామ్ అయితే మాక్ టెస్ట్ లేవు, బట్ చాప్టర్ వైజ్ అయితే టెస్ట్లు అయితే ఉన్నాయండి. ఇంకా ఎవరికైనా చాప్టర్ వైజ్ టెస్ట్లు కావాలనుకుంటే యాప్ని డౌన్లోడ్ చేసి కోర్సెస్ అయితే తీసుకోండి సార్, రైట్. సో అందరూ తినేసారా? అందరూ తిన్నారా? సో తినేసి క్లాస్ కోసం ఒక నిర్దిష్ట అసలుపై 20/7% వార్షిక వడ్డీ రేటుతో సాధారణ వడ్డీ ఎన్ని సంవత్సరాల్లో అసలుకి సమానం అవుతుందంట? అసలుకి సమానం అవుతుంది. ఓకేనా? సింపులే కదా, సింపులే కదా. సో 100కి ఈక్వల్ అవ్వాలి. 100 ఉండేది 100కి ఈక్వల్ అవ్వాలంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు ఇక్కడ. ఓకేనా? వడ్డీ రేటుతో సాధారణ ఎన్ని సంవత్సరాలు పడుతుందంట? 35. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. సో గౌతమి గారు, మీరు విజయనగరం అన్నారు కదా, లోకల వెరీ గుడ్, సూపర్ అన్న. ఇంకా తినలేదు సార్. లక్ష్మణ్, ఓకే రైట్. చూడు, సో ఇక్కడ 100 ఉండేది సేమ్ 100 అయిపోవాలంట. 100 ఉండేది 100 అయిపోవాలి. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతంట? 20/7%. మరి ఎన్ని ఇయర్స్ పడుతుంది అన్నాడు. 100 ఉండేది 100 అవ్వాలంటే 100 ఎంత పెరిగింది నాన్న? 100 కదా పెరిగింది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 20/7. అంటే ఈ 20 పైకి పోతుందా 7 అనేది? సో 100 × 7/20. 21 25 that equals to 35 years. 35 years. Subsane 35 years. Srikakulam sir Palasa. Okay. Palasana Palasa. హరిపురం ఐడియా ఉందా మీకు? ఈ క్వశ్చన్ ప్రీవియస్ సో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ చెప్పేసుకున్నాం సార్. ఓకేనా? సో ప్రీవియస్ అన్నీ చెప్పేసుకున్నాం. కొంచెం దాంట్లో సో కొన్ని చేంజ్ చేసి మరలా మనం చెప్పడం జరుగుతూ ఉందండి. ఓకే రైట్. చూడండి, 2 స్వరూప త్రిభుజాలు ఏబిసి మరియు త్రిభుజం డిఈఎఫ్లు చుట్టుకొలతలు ఇచ్చాడు. ఇక్కడ చుట్టుకొలతలు ఇచ్చాడండి. ఓకేనా? 24 సెంటీమీటర్లు మరియు 9 సెంటీమీటర్లు, డిఈ 3 సెంటీమీటర్లు అంట. అయితే త్రిభుజ వైశాల్యంలో మరియు త్రిభుజం డిఈఎఫ్ వైశాల్యం మధ్య నిష్పత్తి అంట. దీంతో నాకు పనిలా, వైశాల్యాల నిష్పత్తి అడిగాడు. వైశాల్యాల నిష్పత్తి అడిగాడు ఇక్కడ. సో రైట్. సో 3 3 9, 3 8 24 అంటే 64:9 రావాలి. 64:9 రావాలి. ఎక్కడ ఉంది? ఎస్, 64:9 రావాలి. ఓకే, 8 స్క్వేర్ 3 స్క్వేర్. ఎస్, సింపుల్. నిన్న ఆల్రెడీ మనం చెప్పుకున్న ఇదే మోడల్ నేను చెప్పాము. ఏంటంటే అక్కడ వైశాల్యాలు ఇచ్చారు, మనకు వైశాల్యాలు ఇచ్చారు. వైశాల్యాలు ఇచ్చినప్పుడు ఏం చెప్పాం? ఇక్కడ ఏవైతే స్క్వేర్ నెంబర్లు ఉన్నాయో దీన్ని మనం 8:3గా రాసాం కదా. 8:3గా రాసాం. వైశాల్యాలు అడిగింది. అదే వైశాల్యాలు మనకు అడిగితే దీన్ని స్క్వేర్ చేయాలి. భుజాలు ఇచ్చి వైశాల్యాలు అడిగితే ఏంటి అక్కడ అర్థం? స్క్వేర్స్. రైట్, గుర్తుపెట్టు. చిన్న చిన్న ట్రిక్స్ గుర్తుపెట్టుకోవాలి, చిన్న చిన్నవి. ఓకే రైట్. నెక్స్ట్ చూడండి, ఒక వ్యక్తి తన జీతంలో 60% ఇంటి ఖర్చులకు 20% అద్దెకు వెచ్చించాడంట. మరియు మిగిలిన జీతంలో పాయింట్ గాట్ ఇట్ చేయాలి. సో 80% ట్రస్ట్కి విరాళంగా ఇచ్చాడు. అయితే అతని వద్ద 20,000 రూపాయలు మిగిలి ఉంటే అతని జీతం ఎంత? కొంచెం అబ్జర్వ్ చేయాలి ఈ క్వశ్చన్. ఓకేనా? కొంచెం అబ్జర్వ్ చేయాలి.
అవునా? గుడ్ ఈవినింగ్ రామ్. నాది మావిగన్ సార్ టౌన్. తారక్. వెరీ గుడ్, సూపర్. 50,000 50,000 or 50 lakhs? 5 lakhs. తారక్, వెరీ గుడ్ నాన్న, సూపర్. సో చూడండి, 60% ఇంటి అద్దెకు, 20% వేరే అద్దెకు ఇచ్చాడంట. అంటే మొత్తం 100లో 60 ఎక్కడ ఇచ్చేసాడు, ప్లస్ ఇక్కడ ఒక 20 ఇచ్చేసాడు. సో మిగిలిన జీతం ఎంత ఉంటుంది? ఇంకా మిగిలిన జీతం ఎంత? 20, అవునా? సో మొత్తం 100, అందులో 80 అయిపోతే ఇంకా తన దగ్గర 20 రూపాయలు ఉంటుంది. ఈ 20లో అంట 80%, ఈ 20లో 80% అనేది ట్రస్ట్కి ఇచ్చాడంట. మరి 20లో 80% ట్రస్ట్కి ఇచ్చేసాడు, 20% ట్రస్ట్కి ఇచ్చాడంటే మరి మిగిలేదు వాడి దగ్గర ఎంత? ఇంకా 20నే కదా. సో 2 సున్నాలకి 2 సున్నాలు క్యాన్సిల్, అంటే 4% మిగిలింది. ఇంకా 4 పార్ట్లు మిగిలింది, రైట్? సో 4 పార్ట్ల వాల్యూ ఎంతనన్నా? 4 పార్ట్ల వాల్యూ ఎంత? సో 20,000. 4 1 4 5 ఇంటూ టోటల్ పార్ట్స్ 100 కదా. అంటే 5 తర్వాత రిమైనింగ్ అన్నీ కూడా జీరోస్ ఉండాలి. ఎన్ని జీరోస్ ఉండాలి? 1 2 3 4 5 జీరోస్ ఉండాలి. సో 5 జీరోస్ ఉండాలి. ఓకే, ఎస్, సూపర్, ఆల్ ఆఫ్ యూ, వెరీ గుడ్. నెక్స్ట్ వన్. ఒక దుకాణదారుడు నూనె ధరను 40% పెంచి నిర్ణయిస్తాడంట, మరియు 15% తక్కువ కొలిచే తప్పుడు యంత్రాన్ని ఉపయోగిస్తాడు. దుకాణదారుడు 32% తగ్గింపు ఇస్తాడు. అయితే లాభం వస్తుందా, నష్టం వస్తుందా? సో తను ఆల్రెడీ 100 రూపాయలు కొంటే 140 రూపాయలు పెంచేశాడు వాల్యూని. తర్వాత కూడా ఏం చేశాడు మరలా? సో అందరికీ నమ్మించడానికి 15%, అది ఒకవేళ 100% ఉంటే 15% దాన్ని తగ్గించేశాడంట. కానీ బయట వాళ్ళకి ఏంటంటే నేను 100% ఇస్తున్నానని చెప్తా ఉన్నాడు. సో అక్కడ కూడా లాభమే వస్తూ ఉంది. ఫైనల్గా ఏం చేస్తున్నాడంటే కస్టమర్స్ని రాబెట్టుకోవడానికి ఏం చేశాడంటే మీకు 32% డిస్కౌంట్ ఇస్తున్నాను అంటాడు. నేను 100 రూపాయలకే కొనుక్కున్నాను, కానీ మీకు మాత్రం 32 రూపాయలు తగ్గించి 68 రూపాయలకే ఇచ్చిస్తున్నానని చెప్తా ఉన్నాడు. సో దానికి కస్టమర్స్ అందరూ కూడా ఎగబడతా ఉన్నారు. సో దాని వలన తనకు ప్రాఫిట్ వస్తుందా లేదా లాస్ వస్తుందా? ఎంత పర్సంటేజ్? ఓకే, నమస్తే సార్. ఉమా గారు నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. షే గారు గుడ్ ఈవినింగ్. ఓకేనా? రైట్, చూద్దామా చేశారా లేదా ఆన్సర్? 12%. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. చూద్దాం. సో గుర్తుపెట్టుకోండి, సో ఈ టైప్ ఆఫ్ ఎప్పుడు ఏది ఇచ్చినా జస్ట్ మనకు రేషియో మెథడ్ అనేది ఈజీగా ఉంటుంది. లేదు 100 × 140/100, తర్వాత అక్కడ తగ్గించాడు 85/100, మరలా తగ్గించాడు 32/100. ఓకేనా? సో అలా వేసినా వస్తుంది. బట్ ఇక్కడ చిన్న రేషియో గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఫస్ట్ 100 ఉంటే ఏం చేశాడు వాడు? 140% పెంచాడు. ఇది కాస్ట్ ప్రైజ్, ఇది సెల్లింగ్ ప్రైజ్ అనుకోండి అమ్మా. ఓకే, రైట్. సో 15% తగ్గించి అమ్ముతా ఉన్నాడంటే మరి అక్కడ తనకి ఎంతకి ఇస్తా ఉన్నాడు? బయటికి ఏమో అమ్ముతా ఉండేది కరెక్ట్ అని చెప్తా ఉన్నాడు. అంటే నేను మీకు 100కి ఇచ్చేస్తున్నాను అని చెప్తా ఉన్నాడు, కానీ తనకి ఏం చేస్తా ఉన్నాడు? తగ్గించేస్తా ఉన్నాడు. తర్వాత మరలా ఏం చేశాడు? 32% డిస్కౌంట్ ఇస్తున్నాను అని చెప్తా ఉన్నాడు. సో 100 × 68, టోటల్ 100కి 100 క్యాన్సిల్. సో 100కి 100 క్యాన్సిల్, ఒక 0కి 1 0 క్యాన్సిల్, 2 5 10, 2 7 14, 17 5 85, 17 4 68. ఇంకేమైనా ఉన్నాయా? సో రైట్, 25 7 4 28. సో 25 రూపాయలు కొనేసి 25 రూపాయలకు అమ్ముతా ఉన్నాడు. లాభమా నష్టమా? లాభం. సో ప్రాఫిట్ లాస్ తీసేద్దాం ఫస్ట్. సో రైట్, ఈ రెండింటిలో నా ఆన్సర్ ఉంటుంది. ఎంత లాభం? 3 రూపాయలు లాభం. కాస్ట్ ప్రైస్ 25 రూపాయలు × 100, 25 1 25 4, 4 3 12%. సో 4 3 12%. ఎస్, లక్ష్మణ్ చేయొచ్చు.
ఓకేనా, వెరీ గుడ్ అన్న. సింపుల్ ఇలా రేషియో మెథడ్లో చేసుకుంటే మనకి ఈజీగా కంఫర్టబుల్గా తక్కువ టైంలో ఆన్సర్ వస్తుంది. ఓకేనా, ఎస్. నెక్స్ట్ వన్ చూద్దాం. పి రేఖ యొక్క సమీకరణం x+y = 5. క్యూ రేఖ సమీకరణం x-y = 3 అయితే రెండు రేఖలు ఉమ్మడిగా ఉన్న బిందువు కావాలంట. బిందువు కనుగొనండి. సో x+y ఇచ్చేసాడు వాడే, x-y ఇచ్చేసాడు వాడే. x కనుక్కోవాలి, y కనుక్కోవాలి. ఏంటది? సో మొదటి సంఖ్య కావాలంటే రెండింటిని కలిపి బై 2 చేయాలి. సెకండ్ విలువ కావాలంటే రెండింటిని తీసివేసి బై 2 చేయాలి. అయిపోయింది మన ఆన్సర్. వెరీ గుడ్, వెరీ గుడ్. 1-4 1-4 వెరీ గుడ్ నాన్న. సో రైట్, ఎక్స్ కావాలన్నాడు, ఎక్స్ కావాలా. సో x+y = 5, x-y = 3. సో నాకు ఫస్ట్ ఎక్స్ కావాలి, రెండింటిని కలిపి బై 2 చేయాలి. రెండింటిని కలిపి బై 2 అంటే 8/2 దట్ ఈక్వల్స్ టు 4 రావాలి. 4 రావాలి. సో 4 రావాలి అంటే ఆప్షన్ సి. 4 రావాలి, ఆప్షన్ సి. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. సో ఓకే, సో వై కావాలి అంటే ఏం చేయాలి? రెండిట్లో నుంచి తీసివేసి బై 2 చేయాలి. సో 5 - 3 అంటే 2/2. సో దట్ ఈక్వల్స్ టు 1. సో ఆన్సర్ 4,1. 4,1. ఓకేనా, 1-4 అని పెట్టకూడదనన్నా. నెక్స్ట్, ఎస్ శ్రావణి, వెరీ గుడ్. సూపర్ నాన్న. సో లైక్ చేయాలి అందరూ, ఒక్క లైక్ చేయాలి, ప్రతి ఒక్కరూ లైక్ చేయాలి వీడియోని. అయిపోయిందా? రైట్. దుకాణదారుడు వద్ద 5,000 కిలోల బాస్మతి రైస్ బియ్యం ఉన్నాయంట. అతను బాస్మతి బియ్యంలో కొంత భాగాన్ని 20% లాభంతో, మిగిలిన భాగాన్ని 35% లాభంతో విక్రయిస్తా ఉన్నాడు. మొత్తం లావాదేవీల్లో అతనికి 29% లాభం పొందితే వరుసగా 20% మరియు 35% లాభంతో విక్రయించిన పరిమాణం ఎంత? మీకు ఆల్రెడీ చెప్పాను, 3 టైప్స్ ఆఫ్ పర్సంటేజ్లు ఇస్తే ఒక ఆర్టికల్కి సంబంధించి 3 టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇస్తే మనకి ఏం చెప్పాను? మిక్స్డ్ ఫ్రాక్షన్ ఫైండ్ చేయండి, మిక్స్డ్ ఫ్రాక్షన్ ఫైండ్ చేయండి, ఆన్సర్ అయిపోతుంది. మిక్స్డ్ ఫ్రాక్షన్. వెరీ గుడ్ అన్న, వెరీ గుడ్, సూపర్. సో రైట్. సో ఇక్కడ ఫస్ట్ నాకు ఏమి ఇచ్చాడంటే 20% అంట, ఇంకొకటి 35%. నాకు దీంతో పనిలా, కాసేపు దీంతో పనిలా, తర్వాత చూద్దాం అది. ఓకే, రైట్. నెక్స్ట్ ఈ రెండింటిని కలిపి ఎంత కమ్మాడు? 29 కమ్మాడు. సో డిఫరెన్స్ 9 పార్ట్స్, డిఫరెన్స్ ఇక్కడ 6 పార్ట్స్. సో 3 2ల 3 3ల అంటే 5 పార్ట్లు 5,000. 5 పార్ట్ల 5,000. ఒక పార్ట్ ఎంత? 1000. ఓకే, సో ఫస్ట్ది 2 × 1000 2,000 2,000 2,000 2,000 రావాలి. సో 2,000 వచ్చే ఆప్షన్ ఒకటే ఉంది కదా. 20 kg 20,000. వెరీ గుడ్ సుశాంత్, సూపర్. ఆల్ ఎలిగేషన్ మెథడ్. ఎస్ నాన్న, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. రైట్, సూపర్. 5 అంకెల సంఖ్య 627x5 9 నిశేషంగా భాగించబడాలి అంటే x యొక్క విలువ ఎంత? x యొక్క విలువ కాదు, x యొక్క కనిష్ట విలువ ఎంత అని అడుగుతా ఉన్నాడు. కనిష్ట విలువ. సో x వాల్యూ ఎంతైనా పెట్టవచ్చు అక్కడ, కానీ మనకు అడిగేది ఏంటంటే స్మాలెస్ట్ నెంబర్ ఏదని అడిగాడు. ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్ అడిగాడు. ఓకేనా, ఎస్. సో మరి ఇక్కడ అడిగింది ఏంటి? 9 నిశేషంగా భాగించబడాలన్నాడు. 9 నిశేషంగా భాగించబడాలంటే వాట్ ఈస్ ద డివిజిబిలిటీ రూల్ ఫర్ 9 సార్ అంటే, సో అక్కడ ఇచ్చేటటువంటి నెంబర్ యొక్క ప్రతి దాన్ని కూడా మొత్తం సమ్ అనేది ఏదైతే ఉందో దాన్ని 9 భాగించబడితే మొత్తం ఆ సంఖ్య మొత్తము కూడా 9 నిశేషంగా భాగించబడుతుంది. ఇక్కడ ఒక పాయింట్ అబ్జర్వ్ చేయాలి. ఏంటి సార్ అంటే, సో 3 భాగించబడే ప్రతి సంఖ్య కూడా 9 భాగించబడదు. బట్ 9 భాగించబడే ప్రతి సంఖ్య కూడా 3 భాగించబడుతుంది. ఓకే, రైట్. మరి ఇక్కడ ఏమి ఇచ్చారు మనకు? సో 9 భాగించబడాలన్నాడు. 6 2 7x5. సో 7 + 2 9 క్యాన్సల్, 6 + 5 11.
ఇది 11 అనేది 9చే భాగించబడాలి అంటే ఈ ఎక్స్ ప్లేస్ అనేది ఏమవ్వాలా? సో ఎక్స్ ప్లేస్లో ఏం వేస్తే అవుతుంది ఇక్కడ సార్ అంటే 7 వేస్తే ఏమవుతుంది? 11 + 7 18 అవుతుంది. అంటే 7 అనేది నా యొక్క ఆన్సర్ అవుతుంది. 7 అనేది నా యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే, వీడియో స్ట్రక్ అవుతుంది. రైట్. సో ఒక కళాశాలలో బాలుర సంఖ్యలో 20%, బాలికల సంఖ్యలో 3/4 వంతు సమానం అయితే కళాశాలలో బాలురు మరియు బాలికల నిష్పత్తి ఎంత? సింపుల్ క్వశ్చన్ అండి, ఇది చాలా చిన్న క్వశ్చన్. కళాశాలలో బాలుర సంఖ్యలో 20% అంట. సో ప్లీజ్ లైక్ చేయాలి, అందరూ కూడా ఒక్క లైక్ చేయాలండి. 2 more likes. కళాశాలలో బాలుర సంఖ్యలో 20%, బాలికల సంఖ్యలో 3/4 వంతుకు సమానమైతే వెరీ గుడ్ శ్రేయ గారు, వెరీ గుడ్ అండి. హాయ్ సార్, నేను చరిష్మా. హాయ్ చెరి, తిన్నావా? రేపు ఇంటికి రా. రైట్, ఓకే. సో బాలుర సంఖ్యలో 20%, బాయ్స్ 20% అంటే ఎంతనన్నా 1/5 కదా. రైట్. సో 1/5 = గర్ల్స్ ఎంత ఇచ్చారు మనకు? 3/4కి సమానం. 3/4కి సమానం. సో బాయ్స్ బై గర్ల్స్ ఇది అటు పోతుంది కదా. సో 3/4 × 5/1. సో 5 3 15/4. సో 15:4. 15:4. ఓకే. ఏ వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ, సూపర్. రైట్, నెక్స్ట్ చూడండి. ఇది ఎస్ఎస్సి కాదు, బట్ కొంచెం మారుస్తూ ఉన్నాను. ఇది ఎస్ఎస్సి లెవెల్ అయితే కాదు, ఓకేనా? ఎస్. సో ఇది ఎస్ఎస్సి లెవెల్ వరకు అయితే కాదండి, కొంచెం మార్చని బిట్. ఓకే, సో మార్చి చెప్పాను. ఓకే, ఆన్సర్ చేయండి. PQ మరియు PRలో ఓ కేంద్రం గల వృత్తానికి 2 స్పర్శరేఖలు అంట. అంటేనా? సో ఒక వృత్తం ఉందండి. సో P మరియు PR అంట స్పర్శరేఖ. అయితే QOR అనేది 150 డిగ్రీలు. QPR దేనికి సమానం? 30యా? వెరీ గుడ్ శ్రేయ గారు, వెరీ గుడ్ అండి. నారుటో శ్రావణి, సో సైక్ గారు వెరీ గుడ్. ఆ లెవెల్ సార్ CGL అంత లెవెల్ CGLకి ఏమి ఉండదు, ఇంకా చిన్నదే, అదేం పెద్ద క్వశ్చన్ కాదు కదా నాన్న. వెరీ గుడ్. ఓకే, రైట్. 2 స్పర్శరేఖలు ఉన్నాయి, ఇలా 2 స్పర్శరేఖలు, అంతేనా? 30 వెరీ గుడ్. 20B. సో PQ and R సేమ్ అన్నాడంటే QOR అంట. ఇది O అనుకుందాం, ఇది O. QOR. సో QOR ఇచ్చాడు ఇక్కడ. దీని యొక్క యాంగిల్ ఎంత ఇచ్చారంటే మనకు, దీని యొక్క యాంగిల్ 150 డిగ్రీలు అంట. 150 డిగ్రీలు. సో బయట వైపు ఏమవుతుంది? 30 డిగ్రీలు అవుతుంది. అయితే కోణం QPR ఈ యాంగిల్. సో దీనికి మొత్తం కలిపితే ఎంత? 180 రావాలి. ఇదేమైపోతుంది? 30 డిగ్రీలు అవుతుంది. 30 డిగ్రీలు అవుతుంది. ఓకే, ఎస్. ఐదు కిలోమీటర్ వేగంతో నడిచే వ్యక్తి 3 గంటల్లో 45 నిమిషాల్లో ఒక నిర్దిష్ట దూరాన్ని దాటుతాడు. అతను అదే దూరాన్ని సైకిల్పై 2 గంటల 10 నిమిషాల్లో దాటితే సైకిల్ వేగం ఎంత? సైకిల్ వేగం స్పీడ్గా చేయాలి, స్పీడ్గా చెప్పాలన్నా. సో లైక్ చేయాలి వీడియో. సో రైట్, 3 గంటల 45 నిమిషాలు అన్నాడు. 45 నిమిషాలు అంటే మినిట్స్లో కన్వర్ట్ చేద్దాం దీన్ని. సో 15 3 15 4. ఓకే, సో 3. సో 4 3 12,
15/4 గంటలు, 15/4 గంటలు. ఇంకొకటి 2 గంటల 10 నిమిషాలు అన్నాడు. సో 2 గంటల 10 నిమిషాలు అంటే 60. సో 6 2 12, 13/6, 13/6 గంటలు, 13/6 గంటలు. ఓకే, ఎస్. సో మరి ఇప్పుడు చూద్దాం. సో 5 కిలోమీటర్ వేగంతో వెళితే 3 గంటల 45 నిమిషాల్లో చేరుకుంటాడంట. అయితే 2 గంటల 10 నిమిషాల్లో దాటితే అదే దూరాన్ని ఎంత టైంలో ఎంత స్పీడ్తో వెళ్తాడని అడుగుతూ ఉన్నాడు. సో రైట్, 3 గంటల 15/4తో వెళితే 5 కిలోమీటర్ వేగంతో వెళ్తూ ఉన్నాడు. 13/6తో వెళ్తే ఎంత టైంలో వెళ్తాడు, ఎంత స్పీడ్తో వెళ్ళాలి? స్పీడ్ ఇంక్రీజ్ చేయాలి కదా, సో ఇంక్రీజింగ్ చేయాలి. సో ఇంక్రీజ్ బై లోవర్ వాల్యూ బై, సో 13/6 ఇంటూ 5 hours. సో 15/4 ఇంటూ 6/13 ఇంటూ 5. సో 2 2 2 3 డినామినేటర్లో 26 రావాలి. 26 15 5 15 5 75, 75 ఇంటూ 3, 75 ఇంటూ 3 అంటే 225, 225. సో రైట్, ఫస్ట్ డిజిట్ 5 రావాలి. సో 9 6 54 ప్లస్ 1 25 అవుతుంది. ఇది 7 6 42 ప్లస్ 48 అవుతుంది. 8 6 48 ప్లస్ 7 అంటే ఇది కూడా అవుతుంది. 5 6 30 ప్లస్ 1 31. 2 ఆప్షన్స్ వచ్చాయి ఇక్కడ నాకు. ఓకేనా, 2 ఆప్షన్స్ వచ్చాయి. రైట్, సో ఇక్కడ ఒకసారి చెక్ చేసుకుంటే 26 ఎన్నిసార్లు పోతుంది సార్ అంటే ఇక్కడ 26 ఇంటూ 8, 8 6 48, 8 4 30, 8 2 16, 20. సో 200. సో 9s అయితే 200 వస్తుంది కాబట్టి 9s అయ్యే ఛాన్స్ లేదు ఇక్కడ. సో 206. సో 26 ఇంటూ 9, సో 9 6 54, 9 2 18. సో 23 వస్తుంది. 23 దాటిపోతుంది అంటే ఇది కాదు, ఇది ఆన్సర్. ఎస్, ఓకేనా. సో 5/4 గంటల్లో చేరుకోవడానికి వాడికి 5 km/hలో వెళ్ళాలి. 5 km/h. సో 13/6తో వెళ్తే ఎంత స్పీడ్తో వెళ్ళాలి అంటే తక్కువ టైంలో వెళ్ళాలి. చూడండి ఇక్కడ 3 గంటల 45 నిమిషాల్లో వెళ్తున్నాడంట 5 కిలోమీటర్ వేగంతో వెళ్ళినప్పుడు. ఇప్పుడు ఆ టైం అనేది తగ్గించాలి అంటే తన యొక్క స్పీడ్ ఏం చేయాలా, ఇంక్రీజ్ చేయాలి. తన యొక్క స్పీడ్ ఏం చేయాలా, ఇంక్రీజ్ చేయాలి. ఓకే, సో ఇంక్రీజ్ చేయాలి కాబట్టి ఇంక్రీజింగ్ బై లోవర్ వాల్యూ ఇంటూ 100. ఓకే, రైట్. నెక్స్ట్ వన్. ఎస్, వెరీ గుడ్ అన్న. సో 43 kg మరియు 67 kg గల బియ్యాన్ని 3వ రకంతో 2:1 నిష్పత్తిలో పంచారంట. 2:15. ఓకే, 2:1:3 5 నిష్పత్తిలో కలుపుతారు. మిశ్రమం ధర 96 kg అయితే 3వ రకం బియ్యం యొక్క కిలో ఎంత? సో 3వ ధర సూపర్. రైట్, సో దీన్ని మీరు ఆన్సర్ చేయాలి. ఓకేనా. సో నాకు రేపు లైవ్లో దీని యొక్క ఆన్సర్ కావాలండి. ఓకేనా, రేపు లైవ్లో ఫస్ట్ దీని ఆన్సరే నాకు కావాలి. ఓకే, ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ. Yes, thank you all of you. Good night and take care. See you on again. So tomorrow మీకు ఇంగ్లీష్ ఉంటుందండి. ఓకేనా. సో అండ్ టుమారో నైట్ ఇంగ్లీష్ ఉంటుంది. ఓకే, ఎస్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్, టేక్ కేర్. సో చదవాలి, ప్రతి ఒక్కరూ చదవాలి, టైం వేస్ట్ చేయొద్దురన్న. సో 100 సార్లు చెప్పినా నేను ఒకటే మాట. సో చదువుతూ ఉండండి. ఎనఫ్, టైం వేస్ట్ చేయొద్దు. ముఖ్యంగా ఎస్ఎస్సి వాళ్ళు మీకు ఒక 20 to 30 days టైం దొరికింది.
ప్రతి ఒక్కరూ చదవండి, టైం వేస్ట్ చేయొద్దు. ఓకేనా? థ్యాంక్ యూ, గుడ్ నైట్. ఎస్, సూపర్ నైస్. థ్యాంక్ యూ నాన్న దగ్గర నాను